నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేర్ సెంటర్ షార్ నుంచి ఆదివారం ఉదయం 5:59 ప్రారంభమైన PSLV 61 ప్రయోగం విఫలమైంది. PSLV రాకెట్ను మొదటి 2 దశలు సక్సెస్ దిశగా వెళ్తుండగా 3వ దశలో సాలిడ్ మోటార్ స్టేజ్ ప్రారంభమై 4వ దశ ప్రయాణంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో గమనిక పట్టికలో రాకెట్ దారి తప్పడం ప్రయోగాన్ని విఫలమైనట్టు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె నారాయణ ప్రకటించారు. Vehicle is a 4-stage vehicle. First 2 stages performed as expected, and during the 3rd stage, it's a solid motor system. We are seeing observation. The water pressure, there was a fall in the chamber pressure of the water case, and the mission could not be accomplished. We are studying the entire performance. We shall come back at the end. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లకు సన్నాహాలు. 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ విద్యా సంవత్సరం నుంచి పునర్ప్రారంభానికి సిద్ధం చేస్తున్నట్లు శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మానస పుత్రికగా ప్రసిద్ధి చెందిన స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల 2009 వరకు ఎంతో సమర్థవంతంగా సాగింది. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మానస పుత్రికగా ప్రసిద్ధి చెందిన స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల 2009 వరకు ఎంతో సమర్థవంతంగా సాగింది. రాష్ట్రంలో కార్పొరేటింగ్ ఇంజనీరింగ్ కళాశాల హవా రాకముందు నెంబర్ 1 గా వెలిగిన కళాశాలల్లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు. ఈ కళాశాలకి ఉన్నవి సదుపాయాలు మరే ప్రైవేటు కళాశాలల్లో లేవు. అద్భుతమైన ల్యాబ్లు, గ్రంథాలయ భవనాలు ఏర్పరచుకున్నారు. కానీ 2009 తర్వాత కళాశాలలో పనిచేసే ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం, జవాబుదారీతనం లేకపోవడంతో పరిపాలన అధ్వాన్నంగా మారింది. 2019కి మూతపడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి పట్టుబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను పలుమార్లు జోగిరలా వెంటపడి పునర్ప్రారంభానికి అనుమతి సాధించారు. పరిపాలన గాడిలో విద్యాసంస్థలకు చేయూత. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాలనను గాడిలో పెడుతూ మూతపడ్డ విద్యాసంస్థలను తెరవడం, అలాగే ఖాయిలా పడ్డ ప్రభుత్వానికి సదుపాయాలు చికిత్స జరపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో 1999లో తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గంలో నిరుపేదలకు అందుబాటులో సాంకేతిక విద్యను అందించేందుకు దేవాదాయ శాఖ పరిధిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే 2019 నుంచి ఈ కళాశాల పర్యవేక్షణ కొరవడిందని, మూతపడిందని అన్నారు. తాను ఎన్నికల సమయంలో పునర్ప్రారంభానికి భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు పలుమార్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని, అనంతరం 2 ఏళ్ల పాటు దేవస్థానం ఆర్థిక సహాయం, శ్రీకాళహస్తి దేవస్థానంకు అనుబంధంగా నిర్వహించే స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను పునర్ప్రారంభించేందుకు 2 ఏళ్ల పాటు దేవస్థానం ఆర్థిక సహాయం చేయడానికి ప్రత్యేక కమిటీ మే 4వ తేదీ సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ స్కిట్ కాలేజ్ అనేది నాన్నగారి కళ, నా కళ. తప్పకుండా వచ్చే రోజుల్లో ఆ స్కిట్ కాలేజ్ అనేది మళ్ళా తెరవబోతున్నాం అని చెప్పి త్వరలో తెరవబోతుంది. మైనర్ పిల్లలు డ్రైవింగ్ పై చిత్తూరు పోలీసులు ఉక్కుపాదం మోపారు. మైనర్ ద్విచక్ర వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో గంట వ్యవధిలోనే అధిక సంఖ్యలో మైనర్ల ద్విచక్ర వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. మైనర్లకు ఫైన్ వేసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మాట్లాడుతూ మైనర్ పిల్లల వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. వాహనాలు నడుపుతూ పట్టుబడితే కోర్టులో 5,000 రూపాయలు జరిమానాతో పాటు తల్లిదండ్రుల లైసెన్స్ను కూడా రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు మాత్రమే వాహనాలను ఇవ్వాలని, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు 1 టౌన్ సిఐ మహేష్, 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య, ఎస్ఐలు రమేష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రబాబు ఐపీఎస్ ఎస్పెషల్లీ వేసవి కాలంలో మైనర్ డ్రైవింగ్ అనేది విపరీతంగా పట్టణంలో ఉందని చెప్పేసి ఆయన యొక్క అబ్జర్వేషన్లో తెలియడంతో ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పేసి 1 టౌన్, 2 టౌన్, తాలూకా అండ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అధికారుల్ని నన్ను ఆదేశించడం అనేది. అందులో భాగంగా 2 టౌన్ దగ్గర, చిత్తూరు 2 టౌన్ దగ్గర జస్ట్ 1 అవర్ డ్రైవ్ చేస్తే ఎన్ని వాహనాలు అక్కడ పట్టబడినాయి, ఎంతమంది మైనర్లు పట్టబడినారు మీకు ప్రత్యక్షంగా మీ కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. అంటే దాదాపు ఒక 1 అవర్లో ఒక 50-60 బండ్లు పట్టబడినాయి. అంటే ఇంకా
ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా ఎంతమంది దొరుకుతారో ఆలోచన చేసుకోండి. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు ఇవ్వకూడదు డ్రైవ్ చేయడానికి. కానీ నా కొడుకు డ్రైవ్ చేస్తే వాళ్ళ వెనకాల కూర్చొని ఆనందంతో పేరెంట్స్ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. దయచేసి అట్లాంటి పనులు చేయొద్దండి. ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పిల్లవాని భవిష్యత్తుకి దెబ్బ అవుతుంది. తర్వాత మీరు కూడా చట్టపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైనర్ బాయ్ చేసే డ్రైవింగ్లో ఎవరైనా విక్టిమ్స్ అయితే ఆ విక్టిమ్స్ ఆయనకి ఏదన్నా వాళ్ళ ఒక లాస్ ఆఫ్ లైఫ్కి క్లెయిమ్ చేస్తే ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఏమీ లేకపోయినా ఉన్నా కూడా మైనర్ డ్రైవింగ్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక్క పైసా కూడా నష్టపరిహారం చెల్లించవు. అప్పుడు అతను ఏదైనా ఎంఈఓపి వేసుకుంటే మొత్తం టోటల్గా ఆ బండి ఎవరిపైతేనే ఉంటుందో ఆ ఆర్సీ ఓనరు మొత్తం టోటల్గా అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఒక రకంగా మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, ఆర్థికంగా మనము నష్టపోతాం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించాలనుకుంటున్నా, మీ పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే మీరు ఓన్గానే వాళ్ళకి నేర్పించండి. లేకపోతే ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్పించేసి ఈ రోడ్లో ఎలాంటి ప్రమాదాలు జరుపుకోకుండా అందరూ ఈ మేము చేసే ప్రయత్నానికి సహకరిస్తారని కోరుతున్నాను. కంటిన్యూ ఖచ్చితంగా అప్పప్పుడు 2 రోజులకి 3 రోజులకి సర్ప్రైజ్ డ్రైవింగ్ ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలము, పిల్లలందరూ ఖాళీగా ఉన్నారు, విపరీతంగా రోడ్డు మీదకి తీసుకువస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2-3 రోజులకి ఈ విషయంలో నేను ఒకే విషయం చెప్తాను. ఎవరైనా మీరు పాత్రికేయులు కూడా అలాంటి సౌండ్ మీరు అబ్జర్వ్ చేస్తే దయచేసి మీరు క్యాప్చర్ చేయండి. ఫోటోస్ క్యాప్చర్ చేసి కన్సల్ట్ని ఎస్ఎస్ఓలు పంపించండి. అలాంటి మా సిబ్బంది కూడా వాళ్ళు చేస్తామనుకో వాడు ఇంకొకరికి ఏమో ప్రమాదం చేస్తారనే ఉద్దేశంతో ఒక్కోసారి అట్లాంటి ప్రయత్నాలు కూడా మేము అటెంప్ట్ చేయొద్దండి. వాళ్ళని ఐడెంటిఫై చేసి పెట్టుకోవడానికి మేము మా సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కూడా ఒక టీం అనేది ఏర్పాటు చేస్తాం. వాళ్ళని కఠినంగా చర్య తీసుకుంటాం. సీజ్ చేసి ఆర్టీఐ అధికారులకు పంపించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే మద్యం షాపులను ఉదయం 10 గంటలకు తెరిచి అమ్మకాలు ప్రారంభించి తిరిగి రాత్రి 10 గంటల సమయానికి మూసివేయాలని, లేని పక్షంలో అక్కడ నివాసం ఉంటున్న స్థానిక ప్రజల సహకారంతో దాడులు చేసేందుకు కూడా వెనకడమని వైఎస్ఆర్సీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్లు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎంతో పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా సమయపాలన పాటించకుండా మద్యం అమ్మకాలను జరిపిస్తున్నారని అన్నారు. ఇతర ప్రాంతాల నుండి తిరుపతికి శ్రీవారి దర్శనార్థం వచ్చే వారికి తొలుత మద్యం దుకాణాలే కనిపిస్తున్నాయని తెలిపారు. న్యాయస్థానం తిరుపతిలో ప్రధానంగా రైల్వే స్టేషన్, బస్టాండ్, విష్ణు నివాసం, శ్రీనివాసం, స్విమ్స్, మెడికల్ కాలేజీ, అలిపిరి, రుయా హాస్పిటల్ తదితర ప్రాంతాలకు దూరంగా మద్యం దుకాణం షాపులు ఉండాలని ఆదేశించిన కూటమి నాయకులు పడిచెవిన పెట్టి వాటి సమీపంలోనే నిర్వహిస్తూ ఉండడం బాధాకరమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం ప్రభుత్వ విఫలమని తెలిపారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నాయకుడు భూమన అభినయ్ రెడ్డి ఆదివారం బెల్ట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేసి మద్యం అమ్మకాలలో సమయపాలన పాటించకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల కన్నా రెడ్ బుక్ రాజ్యాంగ దిశగా పాలన సాగిస్తుందని విమర్శించారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడిందని తెలిపారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులపై దాడులు జరపడం, ఆస్తులను నాశనం చేయడం, కేసులు పెట్టి అరెస్టు చేయడమే పనిగా పెట్టుకున్నారని వారు విమర్శించారు. లేని లిక్కర్ స్కామ్ పేరుతో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డిలను అరెస్టు చేశారని అన్నారు. రాష్ట్రంలో మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని తెలిపారు. తిరుపతిలో 24 గంటలు మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కోటి, రుద్ర, గోపి, ప్రకాష్, మణి, షణ్ముగం, సాయి, రాకేష్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా చిత్తశుద్ధిగా అమలు చేయకుండా ఈ సంవత్సర కాలం పాటు కూడా నారా లోకేష్ గారి చేతుల మీదుగా రచించబడినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగుతోంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన లేనిపోని అవాస్తవాలను ప్రచురణ చేస్తూ
ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక కేసు అరెస్టులతోనే ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలం పాటు కాలయాపన చేస్తుంది. నిన్నటికి నిన్న లేనటువంటి కృత్రిమంగా అసలు స్కామే లేనటువంటి లిక్కర్ స్కామ్ అనేటువంటి పేరుతో గతంలో ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని అరెస్టు చేయడం ఈరోజు చూసాం. ఈ రకంగా లేనటువంటి లిక్కర్ స్కామ్ పేరుతో ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం చూస్తుంటే ఈ ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష పార్టీ పైన కక్ష సాధించుకోవడానికి కోసమే అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజల కోసం పరిపాలన చేసేదానికి అధికారంలోకి రాలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నింటినీ కూడా తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఏరివేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు కానీ మీరు పరిష్కరించని నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ మద్యం మాఫియా పైన పోరాటం చేసేదానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే శ్రీవారి భక్తులు నివాసం ఉన్నటువంటి విష్ణు నివాసం, శ్రీనివాసం లాంటి ప్రాంతాలకి కూతవేటు దూరంలోనే 24 గంటలు మద్యం అమ్మకాలు జరుపుతుంటే ఈ కూటమి నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. ఈరోజు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి భూమన అభినయ్ గారు తిరుపతిలో జరుగుతున్న మద్యం అమ్మకాలు దానికి సంబంధించి ఒక మద్యం దుకాణానికి ఉదయం 6 గంటలకి సందర్శించిన వేళ మీరు శ్రీవారి భక్తులకి ఈ కూటమి నాయకులు శ్రీవారి సేవ కన్నా ముందే మీ మద్యం సేవని అందిస్తున్నారు అనేది తేట తెల్లమైంది. తిరుపతిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర, శ్రీనివాసం దగ్గర, విష్ణునివాసం దగ్గర మరియు బస్టాండ్ నుంచి అలిపిరికి వెళ్ళే మార్గంలో లీలామహల్ సర్కిల్ నందు రుయా హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్ వీటి పరిసరాల్లో వైన్ షాప్ కావచ్చు, మిగతా మద్యం అమ్మకాలు మేము చెయ్యము అని చెప్పేసి గవర్నమెంట్ ఒక జీవో ఆ రోజున రిలీజ్ చేసి హైకోర్టుకి సంబంధించింది. అంటే మరి తిరుపతిలో ఈ నేను చెప్పిన ప్రాంతాల్లో మద్యం దుకాణాలు లేవా, అక్కడ మద్యం అమ్మకాలు జరగడం లేదా అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా తప్పుదోవ పట్టించి మరి ఈరోజు ఇట్లాంటి పవిత్రమైన ప్రదేశాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మద్యం షాపు యజమానులందరికీ కూడా మీరు సూచన అనుకోండి, సలహా అనుకోండి, హెచ్చరికను కూడా అనుకోండి. ఇది మరలా కానీ పునరావృతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేయడానికి కూడా అక్కడ ఉన్న ప్రజల సహకారం తీసుకొని, ఎందుకోనంటే మీ వైన్ షాప్ చుట్టుపక్కల్లో 24 గంటలు మీరు సాగిస్తున్న మద్యం అమ్మకాల వల్ల ప్రజలు పడుతున్న బాధలన్నీ మాకు తెలుసు కాబట్టి ప్రజల సహకారంతో దాడులు చేసేదానికి కూడా వెనుకాడము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తెలియజేస్తూ థ్యాంక్ యూ. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రసిద్ధిగాంచిన తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలలో మద్యాన్ని ఏరులై పారించి తద్వారా లబ్ధి పొందిన మీరు కాదా? నగరంలోని మద్యం షాపుల నుంచి ఒక్కో షాపు నుంచి 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేసింది మీరు కాదా? నిజం చెప్పండి, డ్రామాలు ఎందుకని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్సి మునికృష్ణ, ఊట్ల సురేందర్ నాయుడు ప్రశ్నించారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత 5 సంవత్సరాల కాలంలో తిరుపతి పవిత్రత గుర్తు రాలేదా అని నిలదీశారు. చదువుకునే యువతను గంజాయి మత్తుకు బానిస చేసింది ఎవరో మీకు తెలియదా? మీరు నిజంగా తిరుపతి ప్రజల అభివృద్ధి కోరుకుని ఉన్నట్లయితే మీకు 63,000 కోట్ల మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారా అని వారు నినదించారు. మద్యం షాపు నుంచి మామూలు రావడం లేదు, నా అక్కస్సుతో ఇలా విమర్శలను గుప్పిస్తున్నారని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తుందని తెలిపారు. అక్రమంగా ఆర్జించిన భూములపైన టీడీఆర్ వాళ్లపైన ప్రజల్లోకి వెళ్లి న్యాయం చేయమని చెప్పాల్సింది పోయి ఇంకా డ్రామాలు ఆడుతున్నారని వారు తెలిపారు. మద్యం కుంభకోణంలో ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేశారని, ఇంకా ఇందులో ఉన్న వారందరినీ అరెస్టు చేసే రోజులు దగ్గర పడ్డాయని వారు తెలిపారు. ప్రజలకు 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదని ఘాటుగా విమర్శించారు. ఇకపై రాజకీయాలు కూడా మానుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజే తెలిసింది తిరుపతి పుణ్యక్షేత్రమని. గత 5 ఏళ్ళు తెలియలే వాళ్ళకి, ఈరోజే తెలిసినట్టుగా ఉంది వైకాపా వాళ్ళకి తిరుపతి పుణ్యక్షేత్రం అని. 5 ఏళ్ళు మాత్రం వాళ్ళకి ఏమీ తెలియదు. మీ మీద ఒకటే చెప్తున్నా, ఈ పొద్దు కరుణాకర్ రెడ్డి గారికి కానీ, ఈరోజు ఆయన తనయుడు మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డికి కానీ, మీరు ఎక్కడికైనా ఓపెన్ ఛాలెంజ్. గత మీరు ఉన్నటప్పుడు ఒక్క బారుకి ఇంతని వసూలు చేశారా లేదా? 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయలు ప్రతి బారులో వసూలు చేశారా లేదా? మీరు నిజం చెప్పండి. మీరు నేర్పించింది అది. 24 గంటలు అమ్ముకోవచ్చు, మీ మీదకి పోలీసు వాళ్ళు రారు, మీరు ఎవరు ఎక్కడ ఏం భయపడాల్సిన పని లేదు, మీరు విచ్చలవిడిగా అమ్ముకోండి అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు మీరు వసూలు చేశారా లేదా? నిజం చెప్పండి. రాష్ట్రంలో మద్యం షాపులో నాణ్యత లేని మందు అమ్మి, కల్తీ మందులు అమ్మి ఇప్పుడు అందరిని అరెస్ట్ చేస్తున్నారు. అది ఆడ బయటపడిపోతుందో దాని మీద చేసేదానికి డ్రామాలు. మీరు తిరుపతిలో మీరు 20 షాపులు 15 బార్లు తిరిగినామంటున్నారు. 10 నిమిషాల్లో 10 బార్లు తిరిగేసినారు మీరు. పోనీ ఎక్కడైనా ఒక 5 మంది కూర్చొని తాగినట్టుందా? ఒక షాప్లో పోయేసి ఎన్ని గంటలకు తెరవాలి కూరగాయలు అరుస్తూ ఉన్నారు. కూర్చోండి వీళ్ళ మనుషులే పోయి కూర్చునేసేది, ముందు పోయేసి వీళ్ళనే చూపించేసేది. ఎందుకు ఇది మరి డ్రామాలు ఆడుతున్నారు తిరుపతిలో? మీరే తిరుపతిని భ్రష్టు పట్టిస్తున్నారు. మీకు ఎట్టా మీరు ఉండేటప్పుడు మాత్రం ఏమి చేసేదిలే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కానీ, కేంద్రం ఉండేవాళ్ళు కానీ ఈ తిరుపతిని ఒక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ అన్ని విధాలుగా సగం చేయాలనేసి వాళ్ళు సగ విధాలుగా పాటుపడుతున్నారు. రాష్ట్రంలో కూడా మీరు చేసిన అరాచకాలని, రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతే రాష్ట్రాన్ని సరిచేయడానికి వాళ్ళు రాత్రి మొగుళ్ళు కష్టపడుతున్నారు. ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ. కూటమి నాయకులు బయటపడిందంట మధ్య. ఏం బయటపడేది? మీరే పోయేది, ఒక మనిషి ముందుగా పోయేది, వాడు ఆడాడని ఉంటాడు పాపం. రాత్రి 11-12 గంటలకు తెరుచుకుంటారండి బార్లో. అప్పుడు రాత్రి తాగేసి ఆ బాటిల్స్ అవన్నీ అట్లే ఉంటాయి టేబుల్ మీద అన్నీ. మీరు ఏడైనా చూసుకోండి కావాల్సి ఉంటే. వాటిని సర్దుకునేదానికి, రాత్రి అమ్మిన దానికి లెక్కలు చూసుకునేదానికి, అవి క్లీన్ చేసుకుంటా ఉంటే వీళ్ళు పోయి దూరేసి మీరు అక్కడ ఉన్నారు, మీరు తాగుతున్నారు. రాత్రిలో ఒక అతను ఉన్నాడు, మీరు పోయింది మొత్తానికి కలిపి ఒక అతనేదో రైల్వే స్టేషన్ కాడి నుంచి వచ్చి ఆడేదో కూర్చో ఉన్నాడు. ఆయన పట్టుకొని మీరు తిరుమలకు వచ్చారా, తాగేసి తిరుమలకు పోతారా, అట్టపోతారా, రైల్వే స్టేషన్కి ముందర అది జరిగిపోతూ ఉంది, ఇది జరిగిపోతూ ఉంది. ఈరోజు అభినయ్ రెడ్డి గారిని డైరెక్ట్గా నేను ఒకటే అడుగుతున్నా. గత 5 సంవత్సరాలలో మీరు ఈ తిరుపతికి ఏమి అభివృద్ధి చేశారు? దాని మీద ఈరోజు అభివృద్ధి చేశామా లేదంటే తిరుపతిని నాశనం చేశామా? దాని మీద మీరు ఒకసారి అవలోకనం చేసుకోండి. గత 5 సంవత్సరాలలో మీరు ఎవరైతే కాలేజీ పిల్లలు ఉన్నారో ఈ పిల్లలందరినీ కూడా మత్తు మందుకు బానిసలు చేసి, గంజాయికి బానిసలు చేసి, ఏదైతే నిషేధ వస్తువులు ఉన్నాయో వాటికన్నిటినీ కూడా బానిసలు చేసేసి, ఈరోజు కూడా వాళ్ళు ఇక్కడ మత్తు మందు దొరకలేదని చెప్పి రోడ్ల మీద విలవిలలాడిపోతున్నారు చూడు. ఆ మత్తుకు బానిసైన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం చెప్పండి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్తు మందు దొరకనీయకుండా చేసేసింది కూటమి ప్రభుత్వం. దీని మీద నేను ధర్నా చేస్తాను. ఎందుకు మత్తు మందు ఈయనకుండా చేశారు? మా పిల్లలకి అలవాటు చేసినాం కదా మేము, కాబట్టి ఆ అలవాటుని మళ్ళా మీరు కొనసాగించండి అని చెప్పి ధర్నా చెయ్యి. దాని మీద చెయ్యా.
ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకులు మీరు ఇచ్చినటువంటి నాసిరకం మందు తాగి ఎంతమంది చనిపోయారు? ఆ చనిపోయినటువంటి బిడ్డలకి బాధ్యత ఎవరు వహిస్తారు? దాని మీద ఒకసారి ఆలోచించు. ఈరోజు తెల్లవారితో 6 నుండి 6:10 లోపల మీరు వీడియో పెట్టారు. 6 నుండి రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యి 6:10 వరకు జీవకోన చూసేసి 10 షాపులు చూసేసినాను అంటున్నారు. 10 నిమిషాలలో నువ్వు రైల్వే స్టేషన్ నుండి జీవకోన వరకు ఎట్టబోగలిగావు అంటే ఆల్రెడీ మీరు ప్లాన్ ఇది. ఏదైతే మీకు కావాల్సినటువంటి వైన్ షాపులు ఏవి ఉంటాయో ఆ వైన్ షాపుల్లో మీకు అనుకూలమైనటువంటి మనుషులను ఏర్పాటు చేసుకొని అన్ని వైన్ షాపుల ముందర ఒక్కొక్క బాటలు పెట్టుకొని వాళ్ళు తాగుతూ ఉన్నట్టు నటించండి, నేను వచ్చి డ్రామా ప్లే చేస్తాను, దీన్ని వీడియో చేసేసి పెట్టేద్దాము, ఎవరైనా అమాయక ప్రజలు నమ్మేస్తారు అని చెప్పి డ్రామాలు వేస్తూ ఉంటే ప్రజలు ఎవరు అంత అమాయకులు లేరు తిరుపతిలో. ఆ విధంగా అమాయకులు అయింటే మీకు ఓటేసి ఉంటారు. అమాయకంగా నటిస్తున్నారు ప్రజలు గత 5 సంవత్సరాలలో మీరు ఇబ్బందులు పెడతారని. కాబట్టి ఓటుతో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పారు. మీరు దాన్ని ఒకసారి ఆలోచించండి. 63,000తో నేను తిరుపతిలో పుట్టాను, తిరుపతిలో పెరిగినా, నేను ఇది చేసినా అది చేసినా ఏందో ఊదర కొట్టుకుంటున్నావు కదా. ఊదర కొడితే నేను నాకు ఎందుకు ఓట్లు వేయలేదని దాని గురించి ఆలోచించుకో. నువ్వు మీ నాయన ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఆలోచించుకోండి, ఎందుకు నాయన మనల్ని ఇంత తగ్గించి ఓట్లు వేసినారు, ఓడించినారు అని చెప్పి మీ నాయనకి చెప్పు. మీ నాయన అభిప్రాయం నీకు చెప్తాడు. ఇది వదిలేసి తెల్లవార్తలు లేసి పొద్దుపోతే ఇదే రామాయణం చంద్రబాబు నాయుడు జపం తప్ప ఇంకొక పని లేదు మీకు. కొంచెం అన్న ఆలోచించండి అయ్యా. ఈరోజు 3,500 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం చేసేసి మీ వాళ్ళందరూ కూడా కసిరెడ్డి కాడ నుండి లోపల పోతూ ఉన్నారు. లాస్ట్కు ఎవరైతే అంతిమంగా లబ్ధిదారుడు ఉన్నాడో అంతిమైన లబ్ధిదారు కూడా రేపు ఎల్లుండో పోతాడు. చుట్టూరు బిగిస్తా ఉంది ఉచ్చు. దాన్ని డైవర్ట్ చేసేదానికి మీరు డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం నిలుపుదల అనేది తాత్కాలిక పరిష్కారమే తప్ప శాశ్వతం కాదని సిపిఐ నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మాత్రమే బీజేపీకి మద్దతుగా నిలిచామన్న ఆయన ఎప్పుడైనా దేశ రక్షణ కోసం నిలబడేది కమ్యూనిస్టులే మాత్రమేనని, దేశం కోసం బీజేపీ ఎప్పుడూ పాటుపడలేదని తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడిపై కేంద్ర పార్లమెంట్లో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదానికి మానవత్వం లేదంటూ మనతో కలిసి వచ్చే దేశాలతో చర్చించి ఉగ్రవాదులను అంతం చేయాలని అన్నారు. ఒకవైపు భారతదేశం ఈ టెర్రరిజం పిశాచం నుంచి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తాము. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీని వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీలతో మొత్తం కలిపి ఐక్యంగా నిలబడి ఈ భారతదేశాన్ని కాపాడడం, టెర్రరిజాన్ని అంతం చేయడం ఈ లక్ష్యంగా సపోర్ట్ చేసాం. బీజేపీతో ఇప్పుడు మాకు విభేదాలు ఉన్నాయి. విభేదాలు ఉన్న దేశానికి వచ్చినప్పుడు దేశంలో నెంబర్ 1 దేశాన్ని రక్షించాలి. అందులో ఈ టెర్రరిజం గురించి సీరియస్గా అంశాలని చెప్పేసి మా ప్రయత్నం. టెర్రరిజానికి వాయావర్షం ఉండదు, వాళ్ళకి మంచి అంటే తెలియదు, వాళ్ళకి ఒక లక్ష్యం లేదు. ఈ దేశానికి ఒక రాజకీయ పాలసీ కాదు అది. టెర్రరిజం ఇట్ ఇస్ యాంటీ హ్యూమన్, మానవత్వానికి వ్యతిరేకమైనటువంటి ఒక అటవిక ఆలోచన. కాబట్టి దానికి ఏ కులం ఏ మతం అనే సంబంధం లేకుండా టెర్రరిజం అనేది ప్రమాదం. కాబట్టి దాన్ని అంశాలని చెప్పే ఉద్దేశంతో భారత ప్రభుత్వానికి మోడీకి సపోర్ట్ చేశాం. అయితే సడన్గా ఎందుకు ఆపాల్సి వచ్చింది ఈ ఆపరేషను? మనం ఏమంటే పాకిస్తాన్లో ఎక్కడున్నా సరే వాళ్ళని ఎత్తికి పట్టుకోవచ్చు. లాడన్ని అట్లా పెట్టుకున్నారు అమెరికా వాళ్ళు, అట్లా పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. రెండవది ఈ మనకున్నటువంటి విదేశ విధానం దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలతో కూడా మాట్లాడి ఆ దేశాల్లో కూడా మన వైపు తీసుకోవడం ద్వారా వాళ్ళని ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేయడానికి మన యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. అది కూడా ప్రతిపాదించాం. ఇప్పుడు అదేవిధంగా 7 మందితో కమిటీ వేసి ఏర్పాటు చేస్తున్నాడు. వివరాలు చెప్పాడు. ఫస్ట్ వాళ్ళు పార్లమెంటు సమావేశం పెట్టకపోవడమే పెద్ద ఘోరం. ఇంత పెద్ద దేశాన్ని రక్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో పెట్టి చర్చించకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు వంటింటి సమస్యలాగా చేశారు. ఇప్పుడేం చేశారు దీన్ని పరిష్కారం చేయడానికి? ఒకవైపునేమో పాకిస్తాను భారతదేశం మాట్లాడుకొని యుద్ధం ఆపింది కాదు, అమెరికా ట్రంప్ ఆర్డర్ వేశాడు, ఆపేసేయండి లేకపోతే మీకు డబ్బులు ఇవ్వం అని దౌర్జన్యం చేశాడు. దాంతో ఆపరేట్కి అర్థమైంది. కానీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆపినని చెప్పలేదు, మనం చెప్పలేదు. యుద్ధం ఆగడానికి ఆడడం జరుగుతూ ఉన్నాయి. ఇది సరిపోదు.
ఇది తాత్కాలికమైనటువంటి పూచిపెట్టే మంత్రం తప్ప శాశ్వత పరిష్కార మార్గం కాదు. శాశ్వత పరిష్కార మార్గం కావాలంటే దౌత్య సంబంధాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ఒపీనియన్స్ మనం తీసుకొని తద్వారా పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలి. వాళ్ళు టెర్రరిజానికి వ్యతిరేకంగా నిలబడితే కలుపుకొని ఫైట్ చేయాలి. టెర్రరిజం సపోర్ట్ చేయడానికి సిద్ధపడితే పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి. దానికి దౌత్య సంబంధాలు మహా ఇంకొకటి లేదు. తుపాకీతో పరిష్కారం కావు ఎప్పుడు కానీ. ఇది ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఎవరైతే దేశం కోసం సమైక్యత కోసం లౌకిక కోసం పోరాడుతున్నారో వాళ్ళని పక్కన పెట్టారు. శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం మినీ మహానాడు కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసందోహం నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా పహల్గాం దాడిలో అమరవీరులకు, మురళీ నాయక్కు మరియు అసువులు బాసిన టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు సంతాపం తెలియజేశారు. టీడీపీ కార్యకర్తలకు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే నినాదంతో నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు రాజకీయ పెద్దపీట వేసిందని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తామంతా ప్రజలు మంచి కోసం పనిచేస్తున్నామని ఉద్ఘాటించారు. యువత ఆశాజ్యోతి నారా లోకేష్ తన తండ్రికి తగ్గ తనయుడిగా అనేక పరిశ్రమలు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో జరిగే మహానాడు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి సీఎం నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు అందించారని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎవరికి ఇటువంటి సమస్యలు వచ్చినా తాను ముందుంటానని తెలియజేశారు. శ్రీకాళహస్తిలో గ్రూప్ రాజకీయాలకు చోటు ఉండకూడదని, ఏదైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలను, నాయకులను కోరారు. శ్రీకాళహస్తిలో టీడీపీ పార్టీ ఒక కుటుంబంగానే ఉందని ఉద్ఘాటించారు. గత 5 సంవత్సరాలు శ్రీకాళహస్తిని అన్ని విధాలా నాశనం చేసిన మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు డబ్బులు పెట్టి ప్రజలను తీసుకువచ్చిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తాను చేసిన పాపం తనకు ఆ గతి పట్టించిందని అన్నారు. రాబోయే రోజుల్లో బియ్యపు మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు నియోజకవర్గ లెవెల్లో మహానాడు రంగరంగ వైభవం చేస్తున్నాం. మా కార్యకర్తలందరితో పాటు ఈరోజు కొన్ని ప్రతిపాదనలు తీసుకొని ముందుకు పోయాం. వచ్చే 27, 28, 29 తేదీ అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కదిలి రావాలని చెప్పి పిలుపునిచ్చాం. కొన్ని ప్రతిపాదనలు చేసుకున్నాం. ఆ ప్రతిపాదనలో కొన్ని టిట్కో కావచ్చు, ఇల్లు కావచ్చు, అట్నే రేపు పొద్దున వచ్చే మండల పార్టీ ప్రెసిడెంట్స్, కమిటీస్ మార్పులు కావచ్చు, దాని తర్వాత ట్రిబ్యూట్ ఎవరైతే చనిపోయి ఉన్నారో కార్యకర్తలు వాళ్ళకి ట్రిబ్యూట్ కావచ్చు, ఇలాంటి అనేకమైన అంశాలు మాట్లాడుకున్నాం. అనేకమైన అంశాలు డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో భాగంగా మరి కాళహస్తి నుంచి పెద్ద ఎత్తున మహానాడికి అందరం కూడా కదిలి రావాలని పిలిపించాం. తప్పకుండా వచ్చే రోజుల్లో కాళహస్తిలో కూడా అభివృద్ధి ఏ రకంగా జరిగింది, అభివృద్ధి ఏ రకంగా చేయబోతున్నాను కూడా డిస్కషన్ కూడా చేశాం. ఆ తరంగా మరి విజన్ 2029 పెట్టుకొని కాళహస్తిలో ముందుకు పోతున్నాం తెలియజేసుకున్నాం. ఏవైతే సూపర్ 6 స్కీమ్స్ ఉన్నాయో దాంట్లో తల్లికి 115,000 రూపాయలు పిల్లలు ఎవరికి స్కూల్కి పోతున్నారో వాళ్ళకి ఇచ్చేదానికి కూడా చంద్రబాబు గారు ప్రతిపాదన పెట్టినారు. అట్లే అన్నదాత సుఖీభావ, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని ఏదైతే చెప్పారో అవి కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. అట్లనే ఈ ఫ్రీ బస్ మహిళలకి ఆగస్టు 15 నుంచి ఇండిపెండెన్స్ డేట్ నుంచి వాళ్ళకి కూడా వారు ప్రతిపాదన చేశారు. తప్పకుండా ఇవన్నీ కూడా వచ్చే దాంట్లో కూడా మహానాడు ప్రతిపాదన తీసుకొని ముందు తీసుకెళ్తాం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి కన్స్యూమర్ అఫైర్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ కేంద్ర శాఖ మంత్రి ప్రహ్లాద జోషి విచ్చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్ర శాఖ మంత్రి ప్రహ్లాద జోషి వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం ప్రోటోకాల్ ఏఈఓ సతీష్ మాలిక్ స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి త్రిపుర ఎక్స్ సీఎం మరియు ఎంపీ బిప్లాద్ కుమార్ విచ్చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. త్రిపుర ఎక్స్ సీఎం మరియు ఎంపీ బిప్లాద్ కుమార్ వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం ప్రోటోకాల్ ఏఈఓ సతీష్ మాలిక్ స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.